ఐ క్రిస్టియానిటీ ఈజ్ అ డూప్లికేట్ క్రిస్టియానిటీ. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ప్రసంగం చేసి డాబు చెప్పుకుంటా ఉంటే నమ్మకండి. యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తుంటే ఇతను ఎప్పుడు చదువుకోలేదే, ఇతనికి ఇంత అద్భుతమైనటువంటి సత్యాలు ఎలా తెలుసు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా సిద్ధాంతం నాది కాదు, పైనుంచి వస్తుంది. పైనుంచి సిద్ధాంతం వచ్చిన వాడట తను తాను మహిమపరచుకోడట, ఆయన్నే మహిమపరుస్తాడట. ఐ క్రిస్టియానిటీ డూప్లికేట్ క్రిస్టియానిటీ. యేసు తను మహిమపరచుకోలేదు, తన తండ్రిని మహిమపరిచారు. ఈరోజు యేసుక్రీస్తు పేరిట వచ్చిన వాళ్ళు చాలా మంది తమను తాము మహిమపరుచుకుంటున్నారు. నేను పులి అంటున్నారు, నేను సింహం అంటున్నారు. ఎవడు సింహం, ఎవడు పులి? గుంట నక్కలం మనం. యేసు ఒక్కడే యూదా గోత్రపు సింహం. ఆ సింహం వెనక ధైర్యంగా నడిచే గొర్రెలం మనం కాదు సింహాలు. ఎక్కడ అహం రాజ్యం వెళితే అక్కడ యేసు ఉండడు. కొంతమంది ఈరోజు పరిశుద్ధాత్మ పేరిట చాలా గొప్ప కార్యాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడట? తన్ను తాను మహిమపరచుకొనక నన్ను మహిమపరచును అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎక్కడ యేసు కార్యం జరుగుతుంది, ఎక్కడ ఆత్మకార్యం జరుగుతుంది, దేవునికి మహిమ చెల్లిన చోట ఐ క్రిస్టియానిటీకి దేవుని రాజ్యంలో తావులేదు.